హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం 3 అయింది మధ్యాహ్నం. అయితే కాఫీ తాగుదామని చెప్పేసి కాఫీ పెట్టమని చెప్పాను. దుర్గని కాఫీ పెడుతుంది. మరి ఆ కాఫీ మేము ఏంటంటే ఇండక్షన్ స్టవ్ మీద కాఫీ చేస్తుంది ఎక్కువగా. మేము స్టవ్ అయితే గ్యాస్ స్టవ్ వాడము, మాకు ఇండక్షన్ స్టవ్ ఉంది. ఆ స్టవ్ మీద ఇప్పుడు కాఫీ వాడతాం. ఒకసారి కాఫీ ఎలా పెడుతుందో చూడండి. అంతే, ఇది కరెంటుతో పనిచేసేదండి. మనకి ప్రెస్టేజ్ కుక్కర్. ఇక చూడండి, ప్రెస్టేజ్ కుక్కర్ ఇది. అదే కుక్కర్ అన్న, ప్రెస్టేజ్ ఇండక్షన్ స్టవ్. పెట్టామా, పాలు పెట్టు. ఇప్పుడు పాలు పెట్టి టైమింగ్ పెట్టేసుకుంటామండి మేము. పెట్టుకో చూడు. పాలు పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం స్పీడ్గా మనం తొందరగా స్పీడ్గా వేడెక్కాలి అనుకుంటే ఇలాగా టైమింగ్స్ ఉంటాయి. ఈ టైమింగ్స్ లో మనం పెట్టేసుకున్నాం అనుకుంటే చాలా స్పీడ్గా హీట్ ఎక్కేసిద్ది. ఒకసారి మీరు చూడండి ఎంత హీట్ ఎక్కిద్దో. తర్వాత ఏంటంటే ఇక్కడ పాలు కుక్కర్కి సంబంధించిన సింబల్ ఒకటి ఉంటుంది. ఆ సింబల్ దగ్గరికి వెళ్ళిపోయాం అనుకోండి, అది 80 degrees కానీ వచ్చింది. అక్కడి నుంచి ఏంటంటే పాలు పొంగవు, పాలు ఇక పోవు అనమాట. కొంచెం హీట్ ఎక్కేసి మళ్ళీ ఆగిపోతూ ఉంటాయి, హీట్ ఎక్కేసి ఆగిపోతూ ఉంటాయి. మేము కాఫీ అలాగే కాసుకుంటాం. ఈ స్టవ్ అయితే ప్రస్తుతానికి మామూలు గ్యాస్ స్టవ్ అయితే వాడవు. పాలకైతే చాలా స్పీడ్ గా తొందరగా అయిపోద్ది. 5 నిమిషాలు కూడా పట్టదండి నాకు తెలిసి. మహా అయితే 1 minute పట్టిద్దాం అనుకుంటున్నాను నేను. చాలా 1 minute కూడా పట్టదు ఒకేసారి. చాలా స్పీడ్ గా అయిపోద్ది. కాఫీ కూడా టేస్టీగానే ఉంటది, బాగానే ఉంటది. మేము ఎక్కువగా ఇదే వాడుతూ ఉంటాము. ఏది కేవలం ఒక కాఫీకి వేడి నీళ్ళకి కూడా ఇదే వాడేస్తూ ఉంటాం. ఒక చలికాలం వచ్చింది అనుకోండి, చలికాలం వచ్చిన స్టీల్, మొత్తం స్టీలే తీసుకుంటుంది. సిల్వర్ అయితే తీసుకోదు. ఇది ఓన్లీ స్టీలు, రాగి, ఐరన్ అలాంటివి అయితే తీసుకుంటుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇక చూసారా పొగలు వచ్చేస్తున్నాయి, కనిపిస్తుందా మీకు? గమనించండి ఒకసారి. చూసారా పొగలు స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్ అలాగే ఈ కాఫీ కాసుకున్నా. నిన్న అయితే ఇంట్లో రైస్ అయిపోయింది. రైస్ అయిపోతే ఇక రైస్ కూడా తెప్పించుకున్నాను. నేను వెళ్ళి నిన్న ఇక రైస్ తెచ్చుకున్నాను. సైకిల్ మీద వెళ్ళి సైకిల్ మీద తెచ్చుకున్నానండి. నాకు బండి అయితే లేదు. వెహికల్ అయితే 2 wheeler అయితే, పెట్రోల్ వేసుకుని 2 wheeler అయితే లేదు. వ్యాపారం చేసుకోవడానికి మటుకు బండి అయితే ఉంది. వ్యాపారం కోసమే అది వాడతాను. రైస్ మాత్రం నిన్న ఇక్కడ బీసినోటికి మనకి దగ్గరలో, విజయవాడ బీసినోటి దగ్గరలో తెచ్చుకున్నాను. చూసారా, అదిగో చూడండి, చూపిస్తున్నాను చూడండి. అదిగో పొంగు చూసారా ఎట్టా వచ్చేస్తుందో. చాలా స్పీడ్గా, 1 minute కూడా అవ్వలా. 1 minute కూడా అవ్వకుండా చాలా స్పీడ్గా వచ్చేసింది. ఇప్పుడు కాఫీ ఇక మనం రెడీమేడ్గా ఇక కాఫీ పొడి వేసేసుకొని కలిపేసుకోవటం. గిన్నె పట్టుకున్నా కావదండి. చెప్పచ్చుగా, నువ్వు చెప్పు. గిన్నె వేడి తీసుకోదండి, లైట్ వేడి ఉంటదని చెప్పు. గిన్నె పట్టుకున్నా కావదండి, ఇది అంతవరకే, ఆ పాలు వరకే కాలుతుంది. కానీ మనం ఎంత పట్టుకున్నా ఏం కావదు. ఈ గిన్నె అయితే కాదండి. మనకి లోన్ ఉన్న పదార్థం అంటే ఇప్పుడు పాలు ఉన్నాయి, పాలు మాత్రం హీట్ ఎక్కేస్తుంది, కానీ గిన్నె మాత్రం హీట్ ఎక్కదండి. లైట్ హీట్ ఉంటుంది, అంటే మనం పట్టుకోవచ్చు. గిన్నె అయితే కాదు, కానీ లోన మటుకి పాలు ఉన్నాయి మటుకి పాలు మాత్రం ఫుల్ హీట్ లో ఉంటాయండి. ఇప్పుడు చూడండి, కాఫీ పెట్టేసేసింది, రెడీ అయిపోయింది కాఫీ. ఇప్పుడు సర్వ్ చేస్తుంది, తాగుతాము. మన వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న కొత్త వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మనల్ని, మన ఛానల్ని. ఇక దాని టైమింగ్ అయిపోతే ఆగిపోయిందండి. ఇక స్టాండ్ బై అని చెప్పి స్టాండ్ బైలోకి వెళ్ళిపోయింది. మీకు కనబడుతుందా? ఎందుకు చూసారా? ఇదిగోండి, స్టాండ్ బైలోకి వెళ్ళిపోయింది. ఇది కరెంట్తో అండి. తర్వాత ఇంకా ఆపేసుకోవటం, స్విచ్ తీసేయడమే. స్విచ్ తీసేస్తే ఆగిపోద్ది అది. ఇదిగోండి, మాకు కాఫీ వచ్చేసేసింది. ఇప్పుడు ఈ కాఫీ తీసుకుంటాను. ఆ కాఫీ ఒక నిమిషం. ఫ్రెండ్స్, ఇందాక మనం కాసుకున్న కాఫీ మన ప్రెస్టేజ్ ఇండక్షన్ స్టవ్ అనమాట. ఆ స్టవ్ మీద కాసుకున్న కాఫీ మనం 3ంటికి ఆ టయానికి
ఎప్పుడు 3-3:30 అయింది అటు ఇటుగా. ఈరోజు కొంచెం తొందరగానే లేచాము. ఈరోజు అయితే పనికి వెళ్ళలేదు, ఈరోజు బేరానికి వెళ్ళాల. తాగమ్మా తాగు, టేస్ట్ అంటే చూడాలంట. బాగానే ఉంది, సూపర్గా ఉంది. వేడి మటుకి ఫుల్ వేడి ఉంటుందండి. మన వేడి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు, కానీ మనకి ఎంత కావాలంటే అంత సెట్ చేసుకుంటే ఫుల్ హీట్ వచ్చింది. గిన్నె మాత్రం స్టీల్ గిన్నె మాత్రం వేడి ఎక్కదు, అస్సలు ఎక్కదు. లోన ఉన్న కాఫీ మాత్రం అంటే పాలు మాత్రమే హీట్ ఎక్కుతాయి. ఇదివరకు దీని మీద రైస్ కూడా వండేసుకునేవాళ్ళం అండి. ఇది వాటర్ అయితే లాగదు, కూరలు చేసుకోవచ్చు కానీ అంత టేస్ట్ అనిపించట్లే మాకు. అందుకే మేము ఏంటంటే కూరలు కానీ, చికెన్ కర్రీలు కానీ, కర్రీస్ కానీ, పప్పు కానీ అన్నీ ఏంటంటే మన మామూలు గ్యాస్ స్టవ్ మీద వండేసుకుంటామండి. మన గ్యాస్ స్టవ్ మీద చెప్పు, గ్యాస్ స్టవ్ మీద వండుకుంటామని చెప్తే ఎంతసేపు నేను మాట్లాడమే వాళ్ళకి. నేను మాట్లాడితే సరిపోద్దా, నువ్వు మాట్లాడవా? మాట్లాడు మరి. గ్యాస్ మీద అన్ని అన్నం కూరలు వాటి మీద వండేస్తామండి. పాలు నీళ్ళు ఇట్లా మాత్రం స్టవ్ మీద, కన్న స్టవ్ మీద మాత్రం వాటి మీద వేస్తామండి. తర్వాత అర్జెంట్ అంటే దీని మీద కాకుండా తొందరగా అర్జెంట్ బయటికి వెళ్ళాలనుకుంటామండి. మనం టైంకి అది పెట్టేస్తే తొందరగా ఆగిపోతే తాగేసి ఎవరో వెళ్ళిపోవచ్చు. అందుకే కరెంట్ స్టవ్ మీద మేము పాలు కాస్తాము, తాగుతామండి. ఓకే, కూరలు బాగో, అవును, నీళ్ళు వాటర్ అయితే లాగదండి. కూరలు బాగా ఉంటాయి కానీ తొందరగా అయిపోతాయి. కూరలు కానీ అన్నం కానీ ఏమన్నా సరే దాని మీద టైమింగ్ ఉంటుంది. 10 minutes పెట్టానుకోండి, 10 minutes టైమింగ్ ఉంటుందండి. ఆ టైమింగ్ లో మనం పెట్టేసుకుంటే అన్నం ఆ టైంకి అయిపోద్ది, ఉడికిపోద్ది. ఉడికిపెట్టుకొని పొద్దున అన్నం మధ్యాహ్నం నీరు వచ్చేసి అంటే అన్నం పాడైపోద్ది, ఉండదు, నీరు లాగదు. అది అన్నం ఉడికిపోద్దండి. ఎండకైతే ఉండదు, చలికాలం అయితే ఉంటది. చలికాలం అయితే పర్లేదు కానీ ఎండాకాలం మటుకి ఆ ఇండక్షన్ స్టవ్ మీద అన్నం వండుకుంటే ఏం జరిగిద్దంటే సాయంకాలానికి కాస్త నీరు వచ్చేసిద్ది. అంటే ఎండ బాగుందనుకో, మా రేకులండి పైన అన్ని రేకులకి సీలింగ్ మామూలుగా వేసుకున్న ధర్మకోలు వేసుకున్న అవి కూడా పాడైపోయినాయి, వర్షం పడి రేకులు కొన్ని పాడైపోయినాయి. దానివల్ల కొంచెం హీట్ వల్ల అన్నం కూడా ఉండదు, పాడైపోద్ది. కూరలు అయితే దాని మీద ఏం చెయ్యమండి. కూరలు చేస్తావా? కూరలు చేయవుగా. ఎప్పుడైనా తొందరగా బయటకు వెళ్ళాలంటే మనం గ్యాస్ అయిపోతే, గ్యాస్ అయిపోతే సాంబార్ మొత్తం దాని మీద. సాంబారు పప్పు మాత్రం స్టీల్ దాని మీద ఏదైనా వండండి. ఇనుపద సిల్వర్ మాత్రం పనిచేయదు, సిల్వర్ పనిచేయదు. ఇనుపది పనిచేయదు కదా. ఇనుప తీసుకుంటది, ఇనుము, స్టీలు, రాగి. రాగి అంటే కింద రాగి కోటింగ్ ఉంటదండి, లోన్ వచ్చి స్టీల్ ఉంటది. ఇప్పుడు ఆల్రెడీ మనకి లేదా, బయట పారేసావా? బయట పారేసావుగా. ఈసారి చూపిస్తాం రండి, వంట వండేటప్పుడు అది కూడా ఒకసారి చూపిస్తాము, చూద్దరు గాని. అవన్నీ మెట్టలేదు అన్ని. అదే ఈరోజైతే బేరం ఏం లేదండి, బేరానికి వెళ్ళలేదు. కొంచెం ఏంటంటే ఆగాను శనివారం అని చెప్పి. అది ఆదివారం మళ్ళీ మామూలుగా లేచి పనికి వెళ్ళిపోతాను, నా పని నేను చేసేసుకుంటాను. మా రోజువారీ పనుల్లో ఇలాగే ఉంటాయి. ఈరోజు ఏంటంటే కొంచెం ఇంట్లోనే ఉన్నాను, తొందరగా భోజనం చేసేసాం, అయిపోయింది. ఇక కాఫీ తాగుదామని ఆగాము. ఇక అంతే, కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఇంట్లో పనులు ఉంటాయి, ఆ పనులన్నీ చేసుకోవటమే. మరి రోజువారీ పనులు ఇంకా అందరికి తెలియదే ఉంది, మన అందరికీ, మీ అందరికి తెలిసిందే. ఒక 4-5 రోజుల మటుకి వారం అయిందా బియ్యం అయిపోయి, ఒక వారం అయిందండి మాకు. ప్రస్తుతానికి ఏంటంటే చేతులు కాస్త డబ్బులు సరిపోక, చిన్న అప్పులు ఉన్నాయి, వాటికి ఇటుకు కట్టుకోవడం వల్ల మాకు డబ్బులు సరిపోక బియ్యం తెప్పించుకోలేదు. నిన్నైతే బియ్యం తెచ్చేసాను. దాని మీద అంటే పచ్చడి వేసుకున్న కాస్త చిన్న కూరలు, మంచి కూరలు వేసుకుని తిన్నా బాగుంటుంది. ఈ స్టోర్ బియ్యం అంటే ఇంతకు ముందు తినేవాళ్ళం ఫస్ట్ లో, స్టార్టింగ్ లో. తర్వాత ఇవి కూడా మేము మానేసాము. అయితే కొన్ని దాని నిండా ఉంటాయండి మాకు. స్టోర్ బియ్యం ఎప్పుడు ఫుల్గా ఉంటాయి మాకు. వాటికి అట్లకి కానీ అట్లకి అవసరం వస్తే అవి కూడా వాడతాం. పప్పుకి, పప్పు చారులకి ఆ స్టోర్ బియ్యం వండిద్దండి, మేము అయ్యే తింటాం. మేము వాటికి సిగ్గుపడము. మేమేమి ఏంటంటే ఈ మధ్య కాస్త వీళ్ళు అది వద్దు ఇది కూడా కలుపుకుందాం అనుకుంటే ఈ బియ్యం కూడా తెచ్చుకొని ఉంచుకున్నాము. అయ్యే వాడతాము, రేషన్ బియ్యం వాడతాము, ఇబ్బంది ఏం లేదు మాకు, తింటాము. పప్పుకి పులుసుకి అయితే బాగుంటాయి. బాగుంది. వాళ్ళు నిన్న టిఫిన్ చేసి కూడా పెట్టుకుంటారు.
ఏమన్నా నీళ్ళు వేస్తా ఉంటావా టీ అప్పుడు మోటార్ పోయింది ఎలాగాని అలాగే నీళ్ళు పట్టాయి. మా మోటార్ మర్చిపోయాను, మా పంపు పని చేయట్లేదండి. మోటార్ రన్నింగ్ లోనే ఉంది కానీ మా పంపు ఏదో డ్యామేజ్ అయింది మొత్తానికి. ఇది ఏంటంటే మేము ఇద్దరు ముగ్గురు కలిసి చేసుకోవాల్సిన పనులు అయ్యి ఒకళ్ళ మీద అయ్యేది కాదు, అందుకని అది పెండింగ్ పడిపోయింది. ఇక నీళ్ళు అయితే మేము ప్రస్తుతానికి దొరకైతే నీళ్లు కింద నుంచే మోసుకొని పైకి వస్తుందంటే మాది ఫస్ట్ ఫ్లోరే, ఒకటే ఫ్లోరే. పెద్ద మెట్లు ఏం కాదులో, మొత్తం 13-14 మెట్లు ఉంటాయి అంతే. నాకు అలవాటే కాబట్టి సునాయాసంగా తెచ్చేసుకుంటున్నాం. కొంచెం డబ్బులు చూసుకున్న తర్వాత పంపు కూడా బాగు చేయించుకుందామని మేము అనుకుంటున్నాము. చూద్దాము, ఎందుకంటే కొన్ని అవసరాల పనులు ఉన్నాయి, కొంచెం చిన్న అప్పులు ఉన్నాయి, ఆ పెండింగ్ అయ్యి అవన్నీ తీర్చుకున్న తర్వాత చేద్దామని మేము అనుకుంటున్నాం. అంతేగా, ఈ అప్పులు తీర్చేసుకుంటే సరిపోద్ది. అప్పులు అంటే పెద్ద అప్పులు కదండి, చాలా చిన్న అప్పులు అయిపోవచ్చినాయి, దగ్గరికి వచ్చినాయి. చూద్దాం. మన బ్లాగ్స్ లో ఇవే ఉంటాయండి. మనకి ఏంటంటే పనుల గురించి చెప్తాను. మీరు రోజువారి పనులు, నేను పనికి వెళ్ళి వచ్చాను, ఎంత సంపాదించాను ఏంటని అవన్నీ మామూలుగానే మన రోజువారి పనుల్లోనే ఉంటాయి, అవి చెప్తానే ఉంటారు. వాటితో పాటు మన బ్లాగ్స్ లో ఇక నుంచి ఏంటంటే మా ఇంట్లో జరిగిన సన్నివేశాలు, మన ఇంట్లో ఏం జరిగింది, ఏంటి, కూర వండుకున్నాం, అన్నం తిన్నాం, ఇలాంటి కొన్ని విషయాలన్నీ మేము ముందు ఇక తీసుకొచ్చి పెడదామని అనుకుంటున్నాము. అది ఈ నుంచే వీడియో స్టార్ట్ చేశాము. మరి మీరు అందరూ ఆదరించి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని చెప్పి, ఈ వీడియోలు కూడా మమ్మల్ని చూసి ముందుంచి నడుపుతారని చెప్పి మిమ్మల్ని అందరూ సదా కోరుకుంటూ, మీకు ఏమంటారు, కోరుకుంటున్నాం, మిమ్మల్ని కోరుకుంటున్నాము. అర్థం చేసుకోండి. ఎందుకంటే అంతసేపు ఆ పనుల గురించి చెప్తుంటే కొంతమంది పనుల గురించే కాదు, మీ కష్టాల గురించి చెప్పండి, మీ వివరాల గురించి, మీ కష్టాలు, మీరు ఎన్ని బాధలు పడ్డారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఎన్ని కష్టాలు పడ్డారు, వాటి గురించి చెప్పమని చెప్పి చాలా మంది ఫస్ట్ స్టార్టింగ్ లో కామెంట్స్ వచ్చినాయి. కానీ నేను ఏంటంటే నేను వీడియోలోకి రానని చెప్పి కూర్చోనండి. ఇక అట్టా కాదు, ఇట్లా చేసుకోవాలి, మన ఇంట్లో పని మనం చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారని చెప్పి దుర్గను ఒప్పిస్తే సరే కూర్చుంది, చెయ్యయ్యా వీడియో చేస్తాను నాకు చెయ్యని చెప్పి ఈ రోజు కూర్చుందండి వచ్చి. ఇక మీకు రేపటి నుంచి మా ఇంట్లో జరిగే చిన్న విషయాలు అన్ని మీకు వ్యాపారం గురించి చెప్తానే ఉంటాను, ఇంట్లో జరిగే సన్నివేశాల గురించి అన్ని మేము ఇస్తాం. మీరు మమ్మల్ని ఆదరించి ముందు నుంచి నడపండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి నెక్స్ట్ మంచి కంటెంట్ మేము ముందుంటా. మరి ఈ వీడియో ఎట్టా ఉంది ఏంటి అని చెప్పి మేము ఈరోజు కొత్తగా ఈ వీడియో పెట్టాము. మరి మీకు నచ్చితే మాకు లైక్ చేసి, మన వీడియో చూసిన మన కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబర్ చేసుకుని మమ్మల్ని ముందుంచి నడుపుతారని చెప్పి మిమ్మల్ని సదా కోరుకుంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.